శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు సంచరించడం మూలకంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ప్రభావము ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శుక్రుడు ప్రతి మాసము ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. మారినప్పుడల్లా మనకు ఒక స్థానం కూడాను మారుతోంది. ఉదాహరణకి జన్మస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నట్టయితే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. ఇలా స్థానము మారుతూ ఉన్నప్పుడు మనకు ఆ శుక్రుడి మూలకంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయము చాలా ముఖ్యమైనటువంటిది. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. శుక్రుడి మూలకంగా మనకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆనందము, సౌఖ్యము, సుఖము, ఇలాంటివన్నీ కూడాను శుక్రుడి మూలకంగా కలుగుతాయి. కాబట్టి శుక్రుడు గోచార రీత్యా ఉత్తమమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు, లేదా జన్మ సమయంలో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నప్పుడు, శుక్రాంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు, శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ శుక్రుడి మూలకంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సంపాదన, చదువు ఇవన్నీ కూడాను ఎలా ఉన్నప్పటికీ మనిషికి జీవితంలో ఆనందము, సంతృప్తి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి శుక్రుడి మూలకంగా ఇది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకు శుక్రబలం చాలా శ్రేష్టము అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉంది. స్త్రీణాం శుక్రబలం శ్రేష్టం అని. స్త్రీలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి వాతావరణము ఇవన్నీ కూడాను అనుకూలంగా ఉండి వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉన్నట్టయితే అందరూ కూడాను, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కనుక శుక్రుడి యొక్క గోచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ శుక్రుడి గోచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. సింహరాశి వారికి శుక్ర గోచారము అంటే శుక్రుడి యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి. శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. 4 జూలై 2026 నుండి 1 ఆగస్టు 2026 మధ్యకాలంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానం అవుతుంది. కనుక జన్మస్థానంలో శుక్రుడు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గోచార రీత్యా. కనుక మీకు సమాజం లోపల, మీరు చేస్తున్నటువంటి వర్క్ ప్లేస్ లోపల మీకు గుర్తింపు లభిస్తుంది. మీరు చేసేటువంటి పనిని చాలామంది అనుకరించడము, ఫాలో కావడము, తద్వారా మిమ్మల్ని ఒక ఆకర్షణకు గురి చేసేటువంటి సమయం ఇది. అంతేకాకుండా కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇక భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది, సంతోషంగా ఉంటారు. అయితే ఒక పక్కన ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులను మీరు తగ్గించుకోవడము, నియంత్రించుకోవడం మూలకంగా కొంత సుఖంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ముందరికి రావడము, ఫోర్స్డ్గా మనం చేపట్టవలసినటువంటి స్థితి ఏర్పడము అనేది కూడాను జరుగుతుంది. అయితే మీరు వినోద విలాస వస్తువులపైన లేదా యాత్రలు చేపట్టేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. ముఖ్యంగా జన్మస్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు.
సూర్యుడి క్షేత్రంలో సంచరిస్తున్నాడు. కనుక మీరు అహంకార ధోరణిలోకి వెళ్ళకుండా సహనంతో ప్రతి వారితో కూడాను ఓవర్లుక్ చేయకుండా, వాళ్లను కించపరిచేటువంటి మాటలు మాట్లాడకుండా మీరు జాగ్రత్త పడడం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అది మీరు కొంత కట్టడి చేసుకోవాలి. అంటే మాట తీరును కొంత మార్చుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది, అంటే పని భారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంత పోటీతత్వం పెరుగుతుంది, అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారము దానికి ఒక పోటీతత్వం, అదే వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరగడం మూలకంగా మీకు కాంపిటీటర్స్ తయారవుతారు సమాజంలో, మార్కెట్ లోపల. తద్వారా మీకు రావాల్సినటువంటి లాభాలు కానివ్వండి, అమ్మకాలు కానివ్వండి, కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానిపైన కూడాను మీరు మనసు నిలిపినట్టయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మట్టుకు తొందరపడకుండా ఓపికతో నిర్ణయాలు తీసుకోండి. ఇకపోతే కుటుంబం లోపల ఈ సమయంలో సహనము చాలా అవసరము. తొందరపాటుతో మాట్లాడడము, తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా ఉండడము, ఇవన్నీ కూడాను ఈ సమయంలో మీకు చాలా అవసరము. గిట్టని వారితో కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇక మానసికంగా కొంత అనవసరమైనటువంటి ఆలోచనలు మీ పైన ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికై మీరు సమస్యలను పెంచుకోకుండా ఉండాలి. ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని ఇమ్మీడియట్గా హ్యాండిల్ చేయడము, పరిష్కార మార్గాన్ని మీరు అన్వేషించడము, ఇలాంటివి ఇమ్మీడియట్గా మీరు చేసినట్టయితే ఆ సమస్య నుండి మీరు విముక్తులవుతారు, మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఇకపోతే సమాజం లోపల పూర్వం ఉన్నటువంటి గౌరవ మర్యాదలు స్థిరంగానే ఉంటాయి, కానీ కొన్ని విషయాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ధన వ్యయము బాగా ఉంది, దాన్ని మీరు కట్టడి చేసుకోండి. ప్రయాణాలు ఎక్కువగా పెరిగే అవకాశాలు. ఇలా సింహరాశి జాతకులకు 4 జూలై నుండి 1 ఆగస్టు మధ్య కాలంలో జన్మస్థానంలో శుక్రుడి యొక్క సంచారం మూలకంగా కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పైన, మానసిక స్థితి పైన, మీరు చేసే పనులపైన మీరు చాలా ఫోకస్ చేయండి. ఓవర్లుక్ చేయకుండా మీరు ఉన్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారాలను చేసుకోవాలి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనంటే గోచార రీత్యా 6, 7, 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో, లేదా శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో, జన్మ సమయంలో దుస్థానాలలో ఉన్నప్పుడు, వీటన్నిటినీ కూడాను మనము దృష్టిలో పెట్టుకొని శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము, మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని జీవితంలో ఇచ్చేటువంటి గ్రహము. కాబట్టి శుక్ర బలము అనేటువంటిది చాలా ముఖ్యం. కనుక శుక్రుడి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ఏం చేయాలి శుక్రుడి కొరకై, ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రతి శుక్రవారం కూడాను మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో, ఆరాధన చేసేటువంటి సమయం లోపల తెల్లని పుష్పాలను మీరు వినియోగించండి అమ్మవారి కొరకు. అంటే మల్లెలతో అమ్మవారిని ఆరాధించండి, అర్చన చేయండి. మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మీరు పారాయణం చేయండి, శ్రీ సూక్త పారాయణం చేయండి. ముఖ్యంగా స్త్రీలకు, మీరు ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకోండి, తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఇక పిల్లలకు, చదువుకునేటువంటి విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, లేదా వాళ్లకు
ఉపయోగపడేటువంటి సలహాలు చదువు కొరకై మీరు చేయండి. మీ స్థితిని అనుసరించి వాళ్ళ చదువు కొరకై ఉపయోగపడేటువంటి ఆర్థిక సహాయాన్ని కానీ ఇవ్వండి, లేదా సలహాలను కానీ ఇచ్చినట్టయితే ఆ శుక్రుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము, అమ్మవారిని యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించడము, అర్చించడము మీరు చేసినట్టయితే చాలా మంచి పరిహారాలు కలుగుతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా శుక్రుడు మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా శుక్రుడి మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక అమ్మవారిని పూజించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.